కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలంటూ కొత్త సాంగులు సింగేస్తున్నారట అక్కడి టీడీపీ శాసనసభ్యులు. ఎమ్మెల్యే పదదే ఉంది, అలాంటోళ్ళు స్టేట్లో చాలామంది ఉన్నారు కదా. కానీ ఆ ఒక్క పోస్ట్ గనక కొట్టగలిగితే చాలు, ఏక్దమ్ సెట్. మర్యాదకు మర్యాద, మనీపరంగా భారీ బడ్జెట్. దానికోసం ఎమ్మెల్యే పోస్టు వదులుకోవడానికి కూడా రెడీ అవుతున్నారట వాళ్ళు. చిటారు కొమ్మని మిఠాయి పొట్లంలా ఊరిస్తున్న ఆ పదవి ఏది? టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అంతలా తప్పిస్తున్నారు? ఏపీలో మున్సిపల్ ఎన్నికలు నేతల్లో కొత్త ఆలోచనలకు పురుడు పోస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ విశాఖలో అయితే ఎవ్వారం ఇంకా తేడాగా ఉందట. కొత్త రాజకీయ ఆలోచనలకు నగరం వేదికవుతోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మేయర్స్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరగ్గా ఇక నుంచి ప్రత్యక్ష విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫిరాయింపులకు చెక్ పెట్టాలన్నది దాని ఉద్దేశమని చెబుతున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నిక అనేసరికి ఒక్కసారిగా పొలిటికల్ అటెన్షన్ పెరిగిపోయింది. ఏపీ మొత్తం మీద అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించబోతున్న విశాఖ మేయర్ పీఠం సంగతైతే ఇక చెప్పే పనే లేదు. సమర్థుడైన మేయర్ అభ్యర్థి ఎవరంటూ ఇటు కూటమిలో అటు విపక్ష వైసీపీలో తీవ్రస్థాయిలో చర్చలే జరుగుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ఆసక్తికరమైన ప్రచారాలు జరుగుతున్నాయి. చట్టసభల్లో తలపండిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి 2-3 మాజీల పేర్లు కూడా మేయర్ రేసులో తెరమీదకొచ్చాయి. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్. మరో మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ అయితే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా పార్టీలో ఉందట. సరే, వాళ్ళు మాజీలు కాబట్టి ఏదో ఒక పదవి కోసం పాకలాడుతున్నారని అనుకోవచ్చు. కానీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు కూడా మేయర్ పదవి కోసం పోటీ పడుతున్నారన్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. దీనికి సంబంధించిన మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా ఉంది. విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు, నార్త్ నియోజకవర్గం నుంచి 2వ సారి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పశ్చిమ నియోజకవర్గ సీనియర్ ఎమ్మెల్యే గణబాబు, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జీ వంటి ముఖ్య నేతల నోటి నుంచి మేయర్ పోటీ మాట వినిపిస్తూ ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెలగపూడి, విష్ణు, గంటా, గణబాబు తమ వారసుల కోసం సీట్లు రిజర్వ్ చేస్తూ ఉండగా మరో ఎమ్మెల్యే తన భార్యకు అవకాశం కల్పించాలని హైకమాండ్ ఎదుట ప్రతిపాదన పెట్టినట్టు తెలిసిందే. ఇక్కడి వరకు బాగానే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఛాన్స్ ఇస్తే మేయర్గా వెళ్లిపోవడమే మంచిదని సన్నిహితులతో చిట్చాట్లో చెబుతున్నారట. సరదాగా అన్నారో సీరియస్గా చెప్పారో కానీ మాజీ మంత్రి గంటా అన్న మాటల చుట్టూ గట్టి చర్చలే నడుస్తున్నాయి. మీ అబ్బాయి మేయర్ అభ్యర్థి అవుతారా అని మీడియా అడిగితే ఏం నేను కాకూడదా అంటూ ఆయన రియాక్ట్ అవ్వడం కొత్త చర్చకు దారితీసింది. గంటా వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా 1-2 సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం మేయర్ ఛాన్స్ వస్తే వదులుకోకూడదని భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి. జీవీఎంసీ పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ సిటీ మధ్య డేటా ఐటీ ఆధారిత పరిశ్రమలు, భారీ పెట్టుబడులతో బహుళజాతి పరిశ్రమలు ముందుకొస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆనందవరం, పద్మనాభం, భీమిలి, పెందుర్తి మండలాలను సిటీలో విలీనం చేసేందుకు గ్రామ సభల ద్వారా తీర్మానాల ప్రక్రియ కొనసాగుతోంది. ఆ విలీనం పూర్తయ్యాక డివిజన్ల సంఖ్య 150 వరకు పెరగొచ్చు. వీటన్నింటికి మించి ప్రస్తుతం గ్రేటర్ విశాఖ బడ్జెట్ 4,000 కోట్లకు పైమాటే. ఈసారి మేయర్ ఎన్నిక డైరెక్ట్ కావడంతో విస్తృతమైన అధికారాలు లభిస్తాయి. నేరుగా ప్రభుత్వానికి తప్ప ఎమ్మెల్యేలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం చాలా తక్కువ. పైగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన 5 ఏళ్ల వరకు తన పొజిషన్కు, పవర్కి డోకా ఉండదు. సరిగ్గా ఇలాంటి లెక్కలతోనే కొందరు సిట్టింగ్లు ఊగుతున్నారట. వారసుల కోసం ఆలోచిస్తున్న సీనియర్స్ లెక్కలు కూడా కాస్త డిఫరెంట్ గానే ఉన్నాయంటున్నారు. లోకల్ గా గ్రిప్ ఉంటుంది కాబట్టి మేయర్గా ఎన్నికైతే వారసులు పాలన పరంగా అనుభవం సంపాదించుకోవడంతో పాటు తమ ప్రమేయం లేకుండా వాళ్లే అధినాయకత్వానికి మరింత సన్నిహితం కావచ్చు అన్న ఆలోచన ఉన్నట్టు తెలిసిందే. ఇలా ఎవరికి వారు రకరకాల ఈక్వేషన్స్ తో ఫీలర్స్ వదులుతున్నారట. ఈ ట్రయల్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, అధిష్టానం మనసులో ఏముంది అన్న సంగతి త్వరలోనే తేలిపోతుందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.